అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. జడ శ్రావణ్ కుమార్ గారు పట్టువదలని విక్రమార్కుల్లా మళ్ళా వేసిన ఈరోజు పాత రిట్లో జాయిన్ అయ్యి వేసిన దాన్ని తిరిగి మన సీనియర్ రవిప్రసాద్ గారు అద్భుత వాదన పటిమతో దాన్ని కొట్టివేయటం జరిగింది. నేను విత్డ్రా చేసేసుకుంటాను అని వారు అడిగారు. సరే చేసుకో, డిస్మిస్ రాసి విత్డ్రా అని చెప్పడం జరిగింది. దానికి ఇప్పుడు బయట ఏ అర్థాలు చెప్తాడో ఏం చెప్పుకుంటాడో ఆ రిజెక్షన్కే మనం వదిలేద్దాం. జడగారు క్లోజ్డ్, ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్. మీకున్న ఆప్షన్ వీలైతే పరమత సహనం వహించి 3 ఉదయం 7:14 మీరు కూడా రండి, శంకుస్థాపనకి రండి. ముందుగా మేడే శుభాకాంక్షలు కార్మిక, కర్షక, శ్రామిక వర్గాల వారందరికీ మేడే శుభాకాంక్షలు. ఈరోజు బుద్ధ పౌర్ణిమ పర్వదినం 563 BCE అనగా క్రీస్తు పూర్వం 563లో సిద్ధార్థునిగా గౌతమ బుద్ధుడు ఈ భూమి మీద జన్మించిన రోజు. అలాగే ఈ వైశాఖ పౌర్ణమి విశేషం ఏమిటంటే సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా మరి బోధి చెట్టు కింద జ్ఞానోదయం బోధ్గయగా పేరొందిన ఆ ప్రాంతంలో దాన్ని నిర్వాణం అంటారు. జ్ఞానోదయం పొందిన రోజు. అలాగే అదే వైశాఖ పౌర్ణమి రోజు గౌతమ బుద్ధుడు తన 80వ ఏట కుషీనగర్, ఉత్తరప్రదేశ్లో కుషీనగర్లో ఆయన భౌతిక దేహాన్ని త్యజించిన రోజు. ఈ 3 కూడా ఆయన జీవితంలోని 3 ఘట్టాలు ఇదే రోజు, ఈ వైశాఖ ఈ పౌర్ణమి రోజు రావటం. ఈరోజు రాత్రి 9 గంటలకి వైశాఖ తిథి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా మహానుభావుడు గౌతమ బుద్ధుని స్మరించుకుంటూ ఇక మన విషయానికి వచ్చేద్దాం. మీడియా మిత్రులారా, మన విషయానికి, మన ఆకివీడులోని రామాలయానికి వచ్చేద్దాం. ఆకివీడు రామాలయం క్రోనలాజికల్ ఆర్డర్లో మరి ఇప్పుడు షేప్కి వచ్చింది కాబట్టి ఈ గత మాసం 15వ తారీఖు మరి జడ శ్రావణ్ కుమార్ గారు మరి ఎందుకో ఆయనకి ఏమాత్రం పరమత సహనం ఇసుమంతైనా లేదు. అటువంటి పరమత అసహనంతో మరి కొందరిని అక్కడ పట్టుకొని జోస్నా అని ఇంకెవరో ఫ్రాంకో ఆ ప్రాంతంలో నివసించే క్రిస్టియన్ల అడ్రస్లతో వారు పిటిషన్ ఫైల్ చేయటం, అనుమతులు లేకుండా వీరు కట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. అనుమతులు లేకుండా కట్టడానికి వీల్లేదు, అందుచేత స్టే ఇవ్వాలి అని చెప్పి ఆయన పిటిషన్ వేయటం. మేము ప్రభుత్వ న్యాయవాదులు ఆ రోజు నేను కూడా అక్కడ ఉండటం సంభవించింది. ఈ అనుమతులు అన్నీ తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ సైట్లో ఎటువంటి పని చేయము అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ జడగారు అదే పనిగా ప్లీజ్ సార్ స్టే సార్ అని అనగా న్యాయమూర్తి గారు దానికి ఒప్పుకోలేదు. వారు అండర్టేకింగ్ ఇస్తున్నారు, ఖచ్చితంగా అనుమతులు లేకుండా చేయము అని దాన్ని వేరే తారీఖుకి వాయిదా వేయటం జరిగింది. ఆ తర్వాత మరి ఆయన ఇంకా అలా పెండింగ్లో ఉండగానే ఒక కంటెంప్ట్ పిటిషన్, అర్థం లేని ఒక కంటెంప్ట్ పిటిషన్ 2009లో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది.
ఆర్డర్ గురించి కూడా గతంలో మాట్లాడాం. ఆయన సమ్మరైజ్ చేయడం కోసం ఎన్ని కుట్రలు కొందరు ఒక సమూహానికి సంబంధించిన వారు రామాలయంపై ఎన్ని కుట్రలు చేశారు, ఎందుకు ఇది చేస్తున్నారు అనేది ఎంతో కొంత తెలియజేయవలసిన బాధ్యత ఉంది కనుక నేను తిరిగి ఎన్ని నక్షలు తెలియజేయవలసిన అవసరం ఉంది కనుక చెప్తున్నా. అది ఆ తర్వాత ఆయన మనం అన్ని అనుమతులకి అప్లై చేసి ఆకివీడు మున్సిపాలిటీలో ముందు ఒక తీర్మానం వారిని అడిగి విషయం చెప్పి ఒకే ఒకరు, ఆ ఒకరు కూడా ఎవరంటే ఈ పిటిషన్ వేసిన జ్యోత్స్న అనే యువతి క్రిస్టియన్. సో ఆ జ్యోత్స్న సర్టిఫికేట్ ఏముందో నాకు తెలియదు, బహుశా హిందువుని ఉంచుకుని ఉండొచ్చు, వేరే అదర్ కారణాలు రీత్యా. సో జ్యోత్స్న గారు ఆవిడ ఒకరే వారి అభ్యంతరం చెప్పారు, ఇంకొకరు తటస్థంగా ఉన్నారు. అది మన గతంలో మాట్లాడుకున్నాం. ఆ తర్వాత కలెక్టర్ గారికి అప్లై చేయటం, కలెక్టర్ గారు కింద తహసీల్దార్ గారి దగ్గర నుంచి ఆర్డీఓ గారి దగ్గర నుంచి రిపోర్ట్స్ అన్నీ తెప్పించుకొని గత 80 సంవత్సరాల చరిత్ర క్రోనలాజికల్గా అక్కడ రెవెన్యూ రికార్డ్స్లో ఏముంది, ఆర్ఎస్ఆర్లో ఏముంది, హానీల్లో ఏముంది, అలాగే కొద్దిమంది అక్కడ ఉన్న వాళ్ళతో కూడా చర్చించి కలెక్టర్ గారు రామాలయం స్థానంలోనే మళ్ళీ పునర్నిర్మాణం జరుపుకోవడానికి అనుమతి ఇవ్వటం, ఆ అనుమతి ఇచ్చిన పిదప మళ్ళీ మున్సిపాలిటీ వారికి డీటెయిల్డ్గా ప్లాన్, ఫస్ట్ టైం డీటెయిల్డ్గా ప్లాన్లు మున్సిపాలిటీ వాళ్ళకి కానీ గ్రామ పంచాయతీకి కానీ ఒక క్రమ పద్ధతి ప్రకారం ప్లాన్ ఇచ్చి అప్రూవల్ తీసుకున్న గుడి ఇదే అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను.